జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు సత్కార సభ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా ఎంపీపీ ఛాంబర్ అధ్యక్షులు సుంకర వెంకట్రెడ్డి, దేవరపల్లి ఎంపీపీ కుప్పాల దుర్గారావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా కొత్త పట్టిసీమ సర్పంచ్ మైగాపుల విజయదుర్గ, మైగాపుల ప్రసాద్తో పాటు పాలకవర్గ సభ్యులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం పోలవరం ఎంపీపీ సుంకర వెంకట్రెడ్డిని కూడా సర్పంచ్, పాలకవర్గం మరియు గ్రామ ప్రజలు కలిసి గౌరవపూర్వకంగా సన్మానించారు. ఈ సత్కార సభలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా కుటుంబాన్ని మీరందరూ కొత్తపట్నం ప్రజలంతా అవకాశం కల్పించి హక్కును చేర్చుకుని నాకు మా కుటుంబానికి ఈ అపూర్వమైన గౌరవం కల్పించబట్టి మా వివేక్ గారు చెప్పినట్టు కలెక్టర్ గారు కూడా అవార్డు తీసుకున్న, తిరుపతిలో అవార్డు తీసుకున్న, ప్రధానమంత్రి మోడీ గారితో పాటు సభలో పాల్గొని ఆయనతో పాటు అవార్డు తీసుకున్నా కానీ ఇదంతా మాకు పునాది బేస్ వేసింది. నాకు కొత్తపట్నం మా ప్రజలే మా కుటుంబానికి ఆ పునాది వేశారు. అది మేము ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేదు. మీరు అవకాశం ఇవ్వకపోతే మేమే ఆ స్థాయికి, ఢిల్లీ స్థాయికి వెళ్ళి మమ్మల్ని ఫ్లైట్లో తీసుకెళ్ళి అప్ టికెట్ ఆల్రెడీ బుక్ చేసి చేశారు. పూర్వీకుల పేరు కానీ వాడుకుని నేను రాజకీయాల్లోకి రాలేదు. నా స్వయం శక్తిగా సోషల్ సర్వీస్ ద్వారా నన్ను కొత్తపట్నం ప్రజలు గుర్తించి నాకు గత 30 సంవత్సరాలుగా కూడా నా వెన్నంటి నన్ను నడిపించారు. నేను పదవిలో ఉన్నా లేకపోయినా నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తే, నేను ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళందరికీ సపోర్ట్ చేసి వాళ్ళ విజయానికి నా ద్వారా కృషి చేసి నా వెన్నంటే ఉన్నారు. నాకు 2005లో కొత్తపట్నం సొసైటీ అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో వన్ సైడ్గా గెలిపించి నన్ను సొసైటీ అధ్యక్షుడు చేశారు. అప్పటికి నేను సొసైటీ ప్రెసిడెంట్ అయ్యేటప్పటికి భారీ లాస్ తోటి నష్టాల్లో ఉండి సొసైటీని వేరే సొసైటీలో మెర్జ్ చేసి టైంలో ఒక కోఆపరేటివ్ అధికారి నా విన్నపం మీద అది ఆఫ్ చేయించి మీరు రండి సొసైటీ మళ్ళీ పునర్జీవం పొందుద్ది అని నన్ను ఎంకరేజ్ చేయబట్టి నేను సొసైటీ అగ్రత మహారాజులందరికీ, గ్రామ ప్రజలకి, సర్పంచ్ గారికి, గౌడపల్లి ఎంపీపీ గారికి అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కొత్తగా విడిపోయి కొత్త పట్టిసీమని ఇంత సుందరవనంగా తీర్చిదిద్దిన మైగాపుల దుర్గాప్రసాద్ గారికి, రాజీ గారికి, సర్పంచ్ గారికి, అలాగే నాతో పాటు సహకరించిన మా ఎంపీటీసీ గారికి అందరూ కూడా ఏకదాటిగా ఈ పంచాయతీని ఎంత అభివృద్ధి చెందిందంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. మా పక్కన ఉన్న గోటాలు ఉన్నాయి, శూన్యం అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఇంత జనం, ఇంత ఆర్పాటంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇచ్చిన నిధులన్నీ కూడా ఎన్ని ఇచ్చానో చెప్పుకుంటాను, అనవసరం. ఈ కొత్తపట్నం ప్రజలకు అందరికీ తెలుసు. అలాగే భవిష్యత్తులో కూడా ఒక ఎంపీపీని కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక ప్రెసిడెంట్ కానీ ఎన్నుకునేటప్పుడు ఆడు పనికి వస్తాడా, పనికిరాడా, ఆడు పనికిమాలుడా, రేపొద్దున మళ్ళా వేస్తానికి ఏమైనా ఉపయోగపడతాడా అనేది తెలుసుకుని ప్రజలు రాబోయే రోజుల్లో కూడా శ్మశాన వాటిక మంజూరైంది. చాలా 2-3 ఏళ్ళు బట్టి తోసిపెడుతున్నారు. చిరకాల కోరిక అది కూడా మన మండల పరిషత్ నుంచి మన ఎంపీపీ గారు మంజూరు చేశారు. దాన్ని కూడా పూర్తి చేసుకుని మేము నిన్న ఓపెనింగ్ చేసాము. శ్మశాన వాటిక జనాలకి చాలా సౌకర్యంగా ఉంటుంది. వాన వచ్చినా, ఎండ వచ్చినా ఇబ్బంది లేకుండా. అలా ఈ 5 సంవత్సరాలు బట్టి ప్రతి విషయంలోనూ ప్రజలు, మా మండల ప్రెసిడెంట్ గారు తోడుండి ప్రతి విషయంలో ఈయన అసలైన ప్రెసిడెంట్ నేను, ఫోటోలు తీయడం నేను, కుర్చీలో కూర్చోవడం నేను. కానీ నా వెనకాల నా భర్త గారైన దుర్గాప్రసాద్ గారు ఉండి చాలా ధైర్య సాహసాలతో, చాలా అంటే ధైర్యం. ఆయనకి ఎంత ధైర్యం అంటే భగవంతుడు ఎలా ఇచ్చాడో తెలియదు కానీ ప్రతి విషయంలోనే ముందుకు పరుగులు పెడతానే ఉన్నారు. సర్పంచ్ అయిన కానీ ఏ పదవిలో లేనప్పుడు కూడా జనానికి ఏదో ఒకటి చెయ్యాలని, పెన్షన్ రప్పించాలని, కార్డులు రాయించాలని
ఎక్కడ నీళ్ళు మునిగిపోయినా అక్కడ పోలవరం మండలం ఆఫీస్కి ఫోన్ చేసి నీళ్లు తోడించాలని వర్షాకాలం ప్రతి విషయంలోనూ రాజకీయంలో ఉండి ఏ పదవి లేకపోయినా ప్రతి విషయంలోనూ ముందుండి ప్రసాద్ చేసి ఇప్పుడంటే వాలంటీర్స్కి వచ్చి వాళ్ళ చేతుల్లోకి వచ్చి మన దాకా రావట్లేదు. కానీ చాలా విషయాల్లో నా పెళ్లి చేసుకొచ్చింది కానీ నుంచి ప్రతి విషయంలో నేను రాజకీయంలోనే మునిగితేస్తున్నాను. ఆత్మీయంగా సన్మానిస్తున్నారు దేవరపల్లి ఎంపీ గారు దుర్గారావు గారిని, పోలవరం ఎంపీ సుందర వెంకటరెడ్డి గారు పూర్వమాలతో సత్కరించారు. సర్పంచ్ గారి దంపతులు ఎంపీ గారు సర్పంచ్ గారిని నాకు దగ్గరికి వెళ్ళు నాకు సరేలా చూడండి ఒకసారి అంటే తనకు ఉపయోగపడే హాట్ బాక్స్ తన కొంచెం హోటల్ చేస్తాను. నీకు భోజనం చేయక ఓపిక లేదంటే అర్థంలోనే అడుగుతున్నారు ఎవరో కొట్టలేదు. తెలియపరచండి ఒకసారి చూడండి సార్. చప్పట్లు దీంట్లో కూడా మన ఆయన గారు ముందు పడుతున్నారు. చప్పట్లు ఆయన ఏంటంటే నాకు ప్రోత్సహిస్తారు మన ఆయన గారు. ఈ చప్పట్లు ఏంటంటే వాళ్ళకి సంతోషం అంతేం కాదు, ప్రోత్సాహం. వాడు మళ్ళీ మన ప్రజాసేవలో పాటు వాడు కూడా కొట్టట్లేదంటే పేరు చెప్తే బాగుంది. మరి ఒకసారి చూడండి చప్పట్లు ఇక కొంత వాళ్ళకి ఉత్సాహం అంతే ఏం కాదు. సన్మాన కార్యక్రమం అందరూ కూడా ఎంతో ఆసక్తిగా సన్మానించారు. సరేలా చూడండి ఒకసారి. దగ్గరికి వెళ్ళండి. చెప్పు మన కొత్తపల్లి సర్పంచ్ గారు అందరూ కూడా పెద్దలు మన పోలవరం ఎంపీ గారిని సన్మానిస్తున్నారు. మీ కర్తవ్యం ద్వారా శుభాకాంక్షలు తెలియపరచని కోరుకుంటున్నాం. సర్పంచ్ గారి దంపతుల ద్వారా చిరుకానుగా మన ఎంపీ గారికి అందజేస్తున్నారు. సర్పంచ్ గారు ఒకసారి అప్పట్లో దయచేసి మీ కర్తవ్య ఫండ్ ద్వారా శుభాకాంక్షలు తెలియపరచండి, వాళ్ళకి అభినందన తెలియపరచండి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన సేవలో నిమగ్నం అవ్వాలంటే మీ చప్పట్లే మాకు ప్రోత్సాహకాలు. అందరూ లేచండి సార్. సరేలా చూడండి ఒకసారి. సరేలా చూడండి. ఓకే ఓకే అండి. ఒకసారి అందరూ ఎలా చూడండి. ఓకే సార్. ఒకసారి సార్ ఒకసారి ఇలా చూడండి సార్. ఇలా చూడాలండి ఒకసారి. డౌన్ చేయండి. సరే ఇలా చూడండి. 30 నిమిషాలు అయితే ప్రోగ్రామ్ అంతా సక్సెస్. సరే ఇలా తిరగండి. ఓకే సరే ఇలా చూడాలండి. ఏర్పడిన కొత్త పంచాయతీకి 2021 ఫిబ్రవరి 17న జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మా కుటుంబానికి మా శ్రీమతి మైలార్ నియోజకవర్గ సర్పంచ్గా గెలిపించి మాకు సర్పంచ్ పదవి బాధ్యతలు అప్పగించిన మీదట
పంచాయతీలో చాలా సమస్యలు కొట్టుమిట్టాడుతుండగా గ్రామంలో ఉన్న అన్ని సీసీ రోడ్లు మట్టి రోడ్లు లేకుండా అన్నీ కంప్లీట్ చేసాం. అలాగే సీసీ డ్రైన్ కూడా నిర్మించాం. తర్వాత గోదావరి వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రజలందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాం. శానిటేషన్లో ఎప్పటికప్పుడు శానిటేషన్లో కానీ, లైటింగ్ వాటర్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, రహదారుల విషయంలో కానీ అన్నింటిలో కూడా గ్రామస్తుల సహకారంతో, అధికారుల సహకారంతో, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారి సహకారం, ఎంపీపీ గారి సహకారంతో ప్రతి పని ఇంచుమించుగా పూర్తి చేసాం. చిరకాల కోరికైన రాజగట్టు వంతెన నిర్మాణం కూడా మా టైంలో దశాబ్దాల కోరిక రైతుల కోరిక, అది కూడా మా టైంలో మా ఆధ్వర్యంలో పూర్తి చేసాం. అలాగే కొత్త పరిశ్రమలో చాలా ఇబ్బందులు పడుతున్న హిందూ శ్మశాన వాటి లేక చాలా అసౌకర్యంగా కొవ్వూరు వరకు కూడా తీసుకెళ్ళిన పరిస్థితుల్లో మండల పరిషత్తు ఎంపీపీ గారి నిధులు ఇవ్వడం వల్ల అది కూడా పూర్తి చేసి అక్కడ అన్ని వసతులు, మౌలిక వసతులు అన్నీ కల్పించాం. గ్రామానికి కావాల్సిన ఇంచుమించుగా చాలా వరకు కూడా సమస్యలను తీర్చాం మా టైంలోనూ. ఇంకా కొన్ని జిల్లా పరిషత్ రోడ్లు, పక్కా ట్రైన్, ఇంట్లో ట్రైన్ గతంలో మంజూరైనా కానీ కొన్ని కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది. రాబోయే రోజుల్లో కూడా అవి కూడా పూర్తి చేయడానికి మా వంతు సహాయ సహకారంగా అధికారుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో అవి కూడా పూర్తి చేయడానికి మా వంతు కృషి చేస్తామని కోరుకుంటున్నాను. తర్వాత నేను 5 సంవత్సరాలు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎంత ఆదరించి గౌరవంగా మమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టారు. పదవీ విరమణ చేసిన రోజున కూడా అదే అభిమానంతో ప్రజలంతా మమ్మల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని బాగా హక్కును చేర్చుకున్నారు. వాళ్ళందరికీ కొత్తపరిశ్రమ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటాము. వారు మాకు ఈ పంచాయతీ సర్పంచ్ అవకాశం ఇవ్వబట్టి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారితో ఉత్తమ పంచాయతీ అవార్డు పొందాం. తర్వాత ప్రకృతి వ్యవసాయంలో హెల్దీ పంచాయతీగా కేంద్ర ప్రభుత్వం చేసే తిరుపతిలో సెమినార్లో కూడా మేము అవార్డు తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి గారి అధ్యక్షతన స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమంలో ఢిల్లీలో కూడా ఆయన సమక్షంలో అవార్డుకి ఎంపిక వెళ్ళి అక్కడ కూడా పాల్గొనడం జరిగింది. ఇదంతా కూడా కొత్తపరిశ్రమ గ్రామస్తులు మాకు ఇచ్చిన సర్పంచ్గా అవకాశం ఇవ్వబట్టి ఇదంతా సాధ్యమైంది. ఈ కొత్తపరిశ్రమ ప్రజలకి మేము ఎప్పుడూ సదా రుణపడే ఉంటామని కోరుకుంటున్నాం. ఈరోజు ఇంత ఘన సన్మానం చేసి మమ్మల్ని సాదరంగా వేడుకోలు పలుకుతున్న కొత్తపరిశ్రమ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆత్మీయ విడుకోలు సభను ఏర్పాటు చేసిన మా గ్రామ ప్రజలకు మేము ఎంతో రుణపడి ఉంటాం. మేము పదవీ కాలంలో ఎంతో చేసాము. అది ఆ అభిమానాన్ని వీళ్ళు ఇలాగా ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు ఎలా విధంగా ఆదరించి మమ్మల్ని సత్కరించారు, అలాగే లాస్ట్ దాకా కూడా మనం వీడుకోలు చెప్పేటప్పుడు కూడా ఇంత ఘనంగా ఇంత ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఎప్పుడు పదవి ఉన్నా లేకపోయినా మేము ప్రజల్లో ఉంటాము. ఎప్పుడు ఎవరికి ఏం అవసరం వచ్చినా మా వంతు కృషి చేస్తాము. అలాగే అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా చక్కటి కార్యక్రమం చేశారు వీడుకోలు చక్కగా.